నమస్తే అందరికీ గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? మరి ఎప్పటి లెక్కనే చాలా వార్తలు ఉన్నాయి చూసేటందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూసేద్దాం పాండ్రి. ఓపికున్నంత మందిని కనాలన్నట్ట పిల్లలను జనాలు మస్తు తిడుతున్నారు చంద్రబాబును. పిల్లలు అమ్ముతున్నారు కూరగాయలు, బిజినెస్ తెలివి నేర్పిస్తున్నారు ఆఫీసర్లు. బిర్యానీలు వచ్చింది బొద్దింకా, వాంతింగ్ రాధానుల్లా తిన్నాక. మెహందీ పెట్టింది ట్రాఫిక్ పోలీస్కు, తారీఫ్లు అందుతున్నాయి ఈ అక్కకు. కిడ్నాప్ అయిన కుక్కల్ని పట్టుకుంటా అంటున్న రాజేషు. మీ పెంపుడు జంతువులు ఎప్పుడైనా తప్పిపోయినా, ఎవరైనా కిడ్నాప్ చేసినా మమ్మల్ని వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నా, పిల్లల్ని ఎక్కువ మందిని కానుండ్రి, ఓపిక ఉన్నంత వరకు కానుండ్రి. ఎంతమంది పిల్లల్ని కంటే అన్ని 15,000 ఇస్తా అని చంద్రబాబు సారు చెవుల్లో స్పీకర్లు పెట్టినట్టే పదే పదే చెప్పిండు కదా. ఇక ఆ మాటలు ఇని ఇని ఇసుకొచ్చిన పబ్లిక్ ఏమంటున్నారో చూడుండ్రి. ఒక ముఖ్యమంత్రిగా పిల్లల కరమంటున్నా. ఇప్పుడు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా చెప్పాను. పాపులేషన్ మేనేజ్మెంట్ హ్యావ్ మోర్ చిల్డ్రన్ దెన్ ఓన్లీ విల్ సర్వైవ్. తెలుగులో చెప్పిండు, అదే మాట ఇంగ్లీష్లో కూడా ఇగిలిచ్చుకుంటా మరీ చెప్పిండు. అంతెందుకు అసెంబ్లీలో కూడా అదే మాట మాట్లాడిండు. ప్రతి ఒక్క కపుల్ 2 కంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి, అంటే కనాలి. ఓపుకున్నంత వరకు పిల్లల్ని కనుండ్రి అని ఓ డప్పు సాటింపేసినట్టు ఏడబడతా అన్న చెప్పిండు కదా చంద్రబాబు. ఇక దీని మీద పబ్లిక్ ఏమనుకుంటుండ్రో ఒక్కసారి నోండ్రి. ఒక ముఖ్యమంత్రిగా పిల్లల కరమంటున్నా. ఇప్పుడు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా చెప్పాను. నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 అని రూపాయి రేఖలు చేసి పెట్టాడా. ఇది పరిస్థితి. ఇప్పుడున్న పిల్లలకే 15,000 దిక్కు లేదు, ఇంకా నాట పిల్లల్ని ఎక్కువగా అంటే వాళ్ళకి ఇస్తాడా? చెప్పేది చంద్రబాబు అయితే ఇనటోళ్ళు టీడీపీలు కావచ్చు కానీ మేం కాదు. ఇంకా ఎన్నొద్దులని మాయమాటలు అనుకుంటా మస్తు అంటే మస్తు కోపం చేసిర్రు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కూలి పని చేసుకునే వీళ్ళు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 అనుకుంటా ఒక్కొక్కరి దిక్కు ఏలు పెట్టి చూపుకుంటా మరి చెప్పి తీరా అరచేతిలో బెల్లం పెట్టి మోసేతి నాకు ఇచ్చినట్టు చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు వచ్చేది లేదు, వీళ్ళు ఇస్తానన్నది లేదు, ఇంకా పుట్టబోయేటోళ్ళకి ఇస్తారట వీళ్ళు. అంతా ఏతల ఎంకటి శాస్త్రం ఉన్నట్టున్నది కదా. నిజంగానే ఎవరన్నా పోయి మీరు ఇస్తానన్న 15,000 ఏవి చంద్రబాబు సారు అని అడిగితే ఏతల ఎంకటి కదా చెప్పినట్టే సచ్చిన బర్రె దొరికితే, మా అత్తగారు ఇస్తానన్న బర్రెను వెడితే, నేను కొంటనన్న బర్రె కొంటే, పోయిన బర్రె తిరిగి వస్తే అప్పుడు పాలు పోస్తా అన్నట్టు నేను అనుకున్న సంపద సృష్టిస్తే కలల కనబడ్డట్టు రాత్రికి రాత్రే డబ్బుల మూటాలు మా ఇంటికి వచ్చి పెడితే అప్పుడు 15,000 ఇస్తా అని చెప్తాడు కావచ్చు కదా. అనుల్లా అట్లనే అనిపిస్తున్నా చూస్తుంటే. వారంలో ఒకనాడు ఏదో ఒక మూలకు ఏదో ఒక అంగడి జరుగుతూనే ఉంటుంది. అల్లం ఎల్లిపాయ కానుంచి షురూ చేస్తే ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తాజా కూరగాయలు అమ్మలక్కలు అన్నలంతా సంతకు పట్టుకొచ్చి అమ్ముతారు. కొందరు రైతులేమో సీదా చేన్ల నుంచే తెస్తే, కొందరేమో రైతుల కాడ కొనుక్కొచ్చి బేరం చేస్తారు కదా. అయితే ఇక్కడ మాత్రం కూరగాయలు ఎవరు అమ్ముతున్నారంటే ఆ టమాటా, వంకాయ, దొండకాయ, బెండకాయ, దోసకాయ, ఆలుగడ్డ, శామగడ్డ, పుల్లగంద, క్యారెట్, క్యాబేజీ, పాలకూర, అగ్వ రావాలే బాబు రావాలే అని చెల్లెళ్ళు పోటీగా పిలిస్తే ఈ తాత రానే వచ్చిండు, బేరం ఆడనే ఆడిండు. కొత్తిమీర ఒక కట్ట, పాలకూర ఒక కట్ట కొన్నాడు, ఇంకో కట్ట కరివేపాకు తీసుకున్నాడు, చేతుల పైసలు పెట్టిండు, హలో ఇచ్చి పోయిండు. అయితే ఇంకా తెల్లంగి తెల్లగడ్డంతో ఉన్న తాత నవ్వుకుంటా కూరగాయలు కొన్నాడు, పైసలు ఇచ్చిండు. వీళ్ళందరిది అయిపోయిందా? ఇప్పుడు చూడండి ఇక అసలు కూరగాయల బేరం ఎట్లాడిందో ఈ మేడం. భయమ్మో మేడం కొనేది కొనక పక్కన వాళ్ళకి కూడా డిస్కౌంట్ అడుగుతున్నది ఏంది అనుకుంటారా? ఇదేమున్నది ఇంకా డిస్కౌంట్ ఆడుతుంది చూడండి.
ఎవలమ్మాయినే కొనేది కొనక డిస్కౌంట్లు అడుగుతున్నది, ఆర్గానిక్ అంటున్నది అని అనుకుంటున్నారా? ఎవరు అనుకుంటున్నారు? ఈ మేడము కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మేడం. అవును, పిల్లలు చిన్నప్పుడే వ్యాపార రంగాల్లో మెలకువలు నేర్చుకోవాలి, వాళ్లకు స్కిల్స్ మీద అవగాహన రావాలని కాశ్మీర్ గడ్డ రైతు బజార్లో మోడల్ వెజిటేబుల్ మార్కెట్ను పెట్టించి ఇగో ఇట్లా ఓపెన్ చేసి పిల్లలకు కూరగాయలు అంటే ఏంది, ఆర్గానిక్ అంటే ఏంది, మనకు అవన్నీ ఎంత కష్టపడితే వచ్చినాయి అనేది పూసగుచ్చినట్టు చెప్పి డిస్కౌంట్ల లెక్క ఎట్లా అమ్మాలి, ఎట్లా లాభాలు సంపాదించాలని చెప్పింది అన్నట్టు అందరికీ. జిల్లాలో ఉన్న చాలా స్కూళ్ళ నుంచి పిల్లలు వచ్చి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కానీ భలే ఐడియా చేసిండ్రులే. మరి ఈ రోజుల్లో పిల్లగాళ్ళను కూరగాయలు తెమ్మంటే 100 రూపాయలు పట్టుకొని పోయి 1/2 కిలో టమాటాలు తెచ్చి కత్మ పైసలు లెక్క తెలవక అట్లనే ఇడిచిపెట్టి వస్తున్నారు కొంతమంది. అసొంటిది వీళ్ళే కూరగాయలు అమ్మితే తెలివి మీరుడే గాక ట్రిక్స్ నేర్చుకుంటారని ఉపాయం చేసుడంటే సూపర్ అంటే సూపరు అని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. బిర్యానీ వండే హోటళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా, బిర్యానీ స్మెల్ వచ్చినా, ఇంట్లో బిర్యానీ చేసినా, లేకుంటే బిర్యానీని చూసినా ఎట్లుంటుంది పానం? ఆయే పాయే అన్నట్టే అయ్యి అప్పటికప్పుడు లొట్టలు వేసుకోవాలని చూస్తారు. ఒక దిక్కు పొగలెలుతున్నా కూడా నంజుకు ఉల్లిపాయలు పెట్టుకొని కుమ్మేస్తారు. బొజ్జ నిండా తిన్నది అరగాలని వాకింగ్ చేస్తారు. అట్లుంటది కదా బిర్యానీ మహిమ. అయితే గీ బిర్యానీ తింటే వాకింగ్ చెయ్యరు, వాంతులు చేసుకుంటారు, సీదా దవాఖానాకు పోతారు. ఎందుకు అంటారా? ఇగో ఇందుకు. యాక్ షీ 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 షవ్వా షవ్వా చూసిన రానుల్లా బిర్యానీలు ఏమున్నదో బొద్దింకున్నది. ఉల్లిగడ్డలు నిమ్మకాయలకు తోడుగా ఉండాలనే వచ్చిందో ఆయనతో మిస్టేక్లు వచ్చిందో తెలియదు గాని సగం తిన్నాక చికెన్ ముక్కను దుంచుతుంటే మాడిపోయిన దాల్చిన చెక్క లెక్క కనపడ్డదట. ఏహే ఇట్లా మాడిపోయింది ఏంది అని పట్టుకుంటే ఏమున్నది, ఈ బొద్దింక కనపడితే దెబ్బకు వికారం వచ్చిందట. మరి ఉల్లిగడ్డ ముక్కలను ఫ్రై చేసేటప్పుడు బొద్దింక పడ్డదో లేకుంటే బాస్మతి బియ్యాన్ని ఉడికించేటప్పుడు పడ్డదో తెలియదు గాని నూనెల ఏగి కర్రెగా బొగ్గు లెక్క అయింది. కనీసం దాన్ని కాళ్ళు కూడా ఊడకుండా చికెన్ ముక్కలలా కలిసిపోయింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులున్న ఒక ఫేమస్ హోటల్ల సక్కదనం ఇది. ఎమ్మటే హోటల్ వాళ్ళని అడిగితే నీళ్లు నమిలిండ్రు. కానీ అయ్యా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు జర షేకింగ్లు చేయండ్రి సార్లు. వారానికోసారి 10 రోజులకోసారి పట్నంలా పబ్లిక్ ఏంది సారి పరిశాను? ఇడ్లీలు తింటే జెర్రీలొచ్చుడు, బిర్యానీ తింటే బొద్దింకలొచ్చుడు, వడలు తింటే ఇనుప ముక్కలొచ్చుడు, ఏంది సారు? జర ఇప్పటికన్నా తనిఖీలు చేసి జనాలకు భయం లేకుండా చూడండి సారు. ఇక ఈ తలకాయ తినే తలతిక్క మనిషి వచ్చే యాళ్ళయింది కదా, మరి ఎక్కడున్నాడో ఏ రాజకార్యం ఎలగబెడుతున్నాడో కదా. హలో, అవునండి మేమే, చెప్పండి. ఓకే 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 ఎలా ఉంటారండి సార్? నల్లగా పొట్టిగా ఉంటారు, తోక కొంచెం చిన్నగా ఉంటుందండి. ఓకేనండి, ఓకే. సార్ పేరేంటండి? అచ్చా, ఓకే 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 లేదండి, నేను మొత్తం రికార్డ్ చేసుకున్నాను. ఓకే, నేను చెక్ చేసి ఒకసారి మీకు కాల్ బ్యాక్ చేస్తానండి. రైట్ థ్యాంక్ యూ. ఫస్ట్ కస్టమర్. నల్లగా పొట్టిగా ఓకే, ఈ తోకుండుడేంది? ఓ మనిషి, ఎవలా తోకున్న సారు? మనిషి కాదు, కుక్క. కుక్క, ఎస్ కుక్కనే. అయినా ఆ తోక సంగతి అటు ఉంచు కానీ నువ్వేంది తోక లెక్క నా ఇంటనే పడుతున్నావు? ఊకే వేరే పని లేదా నీకు? నా పనిలో భాగంగానే నీ పని ఏం చేసినావు అని అడిగే పని పట్టుకొచ్చిన. ఇంకా పని ఎక్కడదమ్మా, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. క్లిక్ అయితేనా నేనే 4గురికి పనిచ్చే పొజిషన్కి వస్తా. ఈ సెటప్ అంతా దానికోసం. బిజినెసా? ఏం బిజినెస్? ఆపరేషన్ యానిమల్స్. అంటే యానిమల్స్ కు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తావా? అయినా నీది మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, నువ్వెట్లా చేస్తావు? యానిమల్స్ కి ఆపరేషన్ చేస్తానని ఎవరు చెప్పింది నీకు? ఇప్పుడు నువ్వే అన్నావు కదా ఆపరేషన్ యానిమల్స్ అని. ఆపరేషన్ దుర్యోధన అని సినిమా పేరు పెడితే ఇక దుర్యోధనకు ఆపరేషన్ చేసినట్టేనా? మరి బిజినెస్ ఏందో చెప్పు చక్కగా. చెప్పుడు కాదు, యాడ్ చేసి చూపెడతా చూడు. మీరు కుక్కలో పక్షులో పెంచుకుంటున్నారా? అయితే ఈ వీడియో వెంటనే సేవ్ చేసుకోండి. ఎందుకంటే మీ పెంపుడు జంతువులు ఎప్పుడైనా తప్పిపోయినా, ఎవరైనా కిడ్నాప్ చేసినా మమ్మల్ని వెంటనే కాంటాక్ట్ అవ్వండి. మేము వాటిని వెతికి తెచ్చిస్తాం. దమాకున్నదా కొంచెమన్నా నీకు? ఏమైంది? తప్పిపోవడంటే సరే గాని జంతువులను కిడ్నాప్ చేస్తారా ఎవరన్నా? ఎందుకు చేయరు? స్విట్జర్లాండ్ లో చేసిండ్రు కదా. ఏంది జంతువునా? స్విట్జర్లాండ్ స్లీరెన్ లో ఉండే ఒక పెద్దాయన 2 బోలోంకా బ్రీడ్ కుక్కలు పెంచుకుంటున్నాడట. ఆయనకేదో పని ఉన్నదని చెప్పి బయటికి పోగానే ఒక లావార్సిగాడు వచ్చి ఆ 2 కుక్కలను ఎత్తుకపోయిందట. ఇక కాతం అప్పటి నుండి ఫోన్ చేసి నీ కుక్కలు నీకు కావాలంటే 10 కోట్ల రూపాయలు ఇస్తేనే నీ కుక్కలు నీకు
ఇస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడట. కేసు నడుస్తున్నది ఇప్పుడు. ఆ పెద్ద ఆయన వేసిండు కేసు ఆయన మీద. అవ్వా, కొత్తగా కుక్కలను కూడా కిడ్నాప్ చేస్తున్నారా ఇప్పుడు? కుక్కలంటే ఆ ఓనర్కి ఎంత ఇష్టమో మరి, అందుకే ఆ ముచ్చట తెలుసుకొని ఇట్లా చేసినట్టున్నాడు ఆడు. ఇంత ఇప్పుడు ఆ వార్త చూసి నువ్వు ఇక్కడ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినావా? ఎస్, యాక్చువల్లీ డాగ్ డిటెక్టివ్ అయిదాం అనుకున్నా, కానీ మన దగ్గర ఎంతైనా కిడ్నాపులు తక్కువ, తప్పిపోవడాలు ఎక్కువ కదా. అందుకని ఇప్పటికైతే ఇది స్టార్ట్ చేసిన. అంటే ఈ మధ్య షానే చూస్తున్నాం కదా, మా కుక్క తప్పిపోయింది, మా చిలుక తప్పిపోయింది, పట్టించిన వాళ్ళకు 10,000 ఇస్తాం, 50,000 ఇస్తామని ఆఫర్లు ఇస్తున్న వాళ్ళను. అయితే వచ్చే జీతమా ఎటు సరిపోతలేదు. ఆలోచిస్తే ఈ బిజినెస్ ఏదో కొత్తగా ఉన్నది, దానికి తోడు పోటీ కూడా ఉండదు అనిపించింది. అందుకే స్టార్ట్ చేసిన. ఎవరింట్లో ఏది తప్పిపోయినా కిడ్నాప్ చేసిన మాకు ఫోన్ చేస్తే చాలు, అంతే దొరకబట్టిస్తామన్నట్టు. అప్పుడు ఇక వచ్చే నజరానేదో మాకే ఇస్తారు కదా. నజరానే ఇస్తారో నీ ముఖం చూసి ఎతకపోయిందే నువ్వని కంప్లైంట్ ఇస్తారో చూసుకో. నేనెక్కడ బిజినెస్ లో బిజీ అయిపోయి బిలియనీర్ అయిపోతానేమో అని నీ భయం కదా. నిన్ను చూస్తే నేను కాదు కదా నువ్వు పడతాననుకుంటున్న కుక్కలు కూడా భయపడి. యువర్ అవమానించింగ్ మీ. అవమానించింగ్ లేదు, అవకాయ మాంచింగ్ లేదు, కానీ ఇయాల్టి వార్త ఏందో చెప్పు. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ను పట్టుకొని నువ్వు ఇంకా వార్త అడుగుతున్నావంటే నవ్వు వస్తున్నది నాకైతే. ఇప్పుడు నవ్వొస్తున్నది. నువ్వు ఇట్లనే ఎక్స్ట్రాలు చేస్తే హెచ్ఆర్ సార్ నుండి లెటర్ వస్తుంది చూసుకో. లెటర్ ఏం లెటరు? బిజినెస్ చేస్తున్నాడు ఆయన, మన కాడ పని చేయడట అని చెప్తా. కొలువులకెంచి పీకినట్టు పాత్రం ఇస్తారు. అప్పుడు ఫుల్ టైం కుక్కలు పట్టుకుందువు గాని, సరేనా? నువ్వంత పని చేయకమ్మా తల్లి. స్టార్టప్లు ఉండగానే స్టాప్ చేయకున్నాను, నీకు దండం పెడతా గానీ. తెస్తుంది ఏదో ఒక వార్త కానీ. ఇగో ఈ ముచ్చటైతే సార్కు తెలియని ఒక ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరేనా? ఏందో ఏమో నీ ఆలోచనలు తింగర్ ఉంటాయి అన్ని. అక్కడెక్కడనో ఎవరిదో కుక్కను కిడ్నాప్ చేస్తే ఈయన ఇక్కడ ఈ బిజినెస్ పెట్టిండట. సరే గాని పైలం కుక్కలను దొరకబట్టబోయినప్పుడు అవి నిన్ను దొరికించుకొని పిక్కలు వీగ్గల. మనం కట్టే పన్నులతోటే మన ఏరియాలో డెవలప్మెంట్ పనులు చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. అందుకే టైం ప్రకారం ట్యాక్స్ కడితే ఏ లొల్లి ఉండదు. కొందరికి టైంకు చేతుల పైసలు ఉండక పన్ను కట్టుడు లేట్ చేస్తారు. అయితే కొంతమంది పెద్ద పెద్ద సేట్లు పైసలుండి కూడా ట్యాక్స్ ఎగ్గొడతారు. అది అంతకంతకు పెరిగిపోయి వేలు లక్షలు కోట్లు అవుతుంది. ఇక అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు రంగంలోకి దిగుతారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉన్న పెట్రోల్ బంక్ ఇది. పెట్రోల్ బంక్ అంటే పెట్రోల్ డీజిల్ కొట్టించుకునేందుకు బైకులు కార్లు వస్తాయి. కానీ ఇక్కడికి పొద్దున్నే మున్సిపాలిటీ వాళ్ళు కట్టుకొని వచ్చిండ్రు. బంక్ ఎదురుగా జంప్ కణాలు వరుసుకొని కూర్చున్నారు. మరి ఎందుకు ఇట్లా అంటే ఈ బంక్ ఓనరు 3 ఏళ్ల నుంచి మున్సిపాలిటీకి ₹1 కూడా ట్యాక్స్ కట్టలేదట. ఎన్నిసార్లు నోటీసులు పంపించినా సడి లేదు, సప్పు లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు లైట్ తీసుకుంటున్నాడట బంక్ ఓనరు. ఇక చూసి చక్కగా బంకు ముందు ఇట్లా బైఠాయించి కట్టాలే ట్యాక్స్ కట్టాలి అని స్లోగన్లు ఇచ్చిండ్రు. బంకు ముందు కూర్చొని వీళ్ళు ధర్నా చేస్తుంటే వెనక మొక్కన అలా పనాలు చేసుకుంటున్నారు. అయినా 3 ఏళ్ల నుంచి ట్యాక్స్ కట్టకపోతే మున్సిపాలిటీ సార్లు ఏం చేస్తున్నట్టు నిద్రపోతున్నారా? అయినా అసలు అయ్యా అబ్బా అని బాంచనాన్ని బతిమిలాడేందుకు మున్సిపాలిటీకి ఉన్న పవర్స్తోనే ఆ బంకును సీల్ చేయవచ్చు కదా. ఆ ఓనరే దిగొస్తాడు చక్కగా అప్పుడు అని అనుకోబట్టిరట. ఈ ముచ్చటెరికైనా అక్కడి లోకల్ పబ్లిక్ కొంతమంది. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని తమ పేరు మీద రాసే వరకు కొడుకులు బిడ్డల ముచ్చట్లు ఎట్లుంటాయి? ఆ మమ్మీ తిన్నవానే, ఆ డాడీ తిన్నవానే, అయ్యో ఇవాళ అయితారం ఇంత చికెనో మటనో తెచ్చుకోకపోయినరే, నేను ఫోన్ పేల డబ్బులు కొడతా, చికెన్ షాపు కాడికి పో, లేకుంటే చేపల కొట్టు కాడికి పో, నేను పైసలు ఇస్తాగాని అంటారు. మస్తు అంటే మస్తు ఉబ్బిచ్చి శెలకలు, ఫ్లాట్లు, ఇండ్లు మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కానీ ఇవాళ రిజిస్ట్రేషన్ అయిపోయినాక రేపు అన్నం పెట్టామంటే ఇగో ఈ సోంటి పరిస్థితి తెస్తారు. బుక్కెడు బువ్వ పెడతలేడు, గిలాస మంచినీళ్ళు ఇస్తలేడు, అన్నం పెట్టమంటే అవతలికి వెళ్ళమంటుండు, నీళ్ళు ఇయ్యమంటే నువ్వు సంపాదించినవా అంటున్నాడు, పైసలు గుంజుకున్నాడు, బంగారం మొత్తం బీరువల పెట్టుకున్నాడు, అసలు గొరకాకుండా చేస్తున్నాడని సీదా కలెక్టర్ ఆఫీస్ కు పోయి కన్న కొడుకు మీద ఫిర్యాదు అయిండు. ఇగో ఇక్కడ కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి, చెప్పు తాత ఇప్పుడు ఏడుంటున్నావు? వాళ్ళ ఇంటికాడ ఉంటుంటే వాళ్ళు కూడా అంతా వాళ్ళకి జగన్ పెట్టి మమ్మల్ని చూస్తున్నారు, వెళ్ళిపోమంటుండ్రు, డబ్బులు మీరే తీసుకున్నారు, వాళ్ళకి ఇచ్చినావు జగపోయి అని వాళ్ళని తిరిగి. అయ్యో
తాత ఎంత కష్టం వచ్చే గోస అంటే గోస పెట్టుకుంటున్నారట. ఎకరాలకు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడట. ఇప్పుడేమో చెల్ నీకేంది అన్నం పెట్టేది అని సూటిపోటి మాటలు అంటుంటే ఇజ్జత్ అనిపించి వచ్చి సబ్ కలెక్టర్ సార్ దగ్గరకు వచ్చి నాకు నా భూమి ఇప్పియమని కోరిండు ఈ కోటయ్య తాత. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం కొత్తపల్లిలో ఉంటాడు. అయ్యా కోటయ్య తాత కొడుక, ఇదే నా పద్ధతి? పండు ముసలాయనకు అన్నం పెట్టేందుకు నీకు చేతులు వస్తలేవా? మీరు వండుకున్న దాంట్లో బుక్కెడు బువ్వ పెడితే ఏమైతుంది మోతేవరి? చూడాలే మరి కోటయ్య కొడుకు మనసు మార్చుకుంటాడో, పోలీసులు ఇంటికి పోయి చెప్పినదాకా తాతని ఇట్లనే ఇబ్బంది పెడతాడో గాని. భలే కొడుకు పోండ్రి, నువ్వు ఏడవకు తాత, నిన్ను చూస్తే మాకు బాధ అవుతున్నది. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.